రాసిండి సౌండ్ సిస్టమ్, ఒక పేరు తీసి సౌండ్ సిస్టమ్ ఇస్తామన్నారు. అందరూ రాశారు పేర్లు, ఒక ఆయన మాత్రం పేరు రాయటమే కాకుండా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు ఆ సిస్టమ్ నాకే రావాలి. 100 ఉండి పేర్లు, 100 పేర్లు ఉండి ఆ డబ్బాలో. ఈయన ప్రార్థన చేస్తున్నాడు విశ్వాసంతో, నాకే రావాలి. మిగతా వాళ్ళు పేరు రాసి ఆడ పెట్టారు, ప్రార్థన చేయలే. ఈయన మాత్రం ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన సంఘంలో సిస్టమ్ లేదు, విశ్వాసంతో చేస్తున్నాడు. చేస్తుంటే ఆ 100 సీటులో ఈ పేర్లన్నిటిలో కూడా ఒకటే కదా తీసేది. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఏడ దేవుడు ఆ డబ్బాలో చేయబెట్టి తీసే టయానికి ఆ ప్రార్థన చేసే ఆయన పేరు మాత్రమే ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, అతను వెళ్ళి అక్కడ ఆ కాగితం తీస్తున్నాడు, దాంట్లో నుంచి ఈయన ప్రార్థన ఆయన చేతిని వెళ్ళి కరెక్ట్గా ఆయన పేరునే తీయటం జరిగింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. మనం అనుకుంటాం మన వల్ల ఏం కాదేమో అనుకుంటాం, మన వల్ల ఏమీ కాదు. కానీ మనము దేవుని ఆశ్రయిస్తే ఆయనే మన పక్షముగా ఉండి కార్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన, మన పేరును తీయగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే ఇక్కడ యెహోషువ సూర్యుడిని చంద్రుని ఆపివేసి యుద్ధము చేశారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా మనం చూస్తే యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చూడండి, మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంట. ఒప్పుకోగలుగుతున్నాం మనం? మన పాపాలు ఒప్పుకుంటామా? ఒకరితో ఒకళ్ళు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చెయ్యండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూడండి పిల్లలు, మనము మనపూర్వకమైన ప్రార్థన ఆసక్తితో చేయాలంట. ఆసక్తితో మనము ప్రార్థన చెయ్యాలి. ఆసక్తి అంటే ఏంది? ఆసక్తి చెప్పండి, ఏందో ఆసక్తి అంటే ఏంది? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఆసక్తి కదా. ఆసక్తి అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే ఆసక్తి. ఇప్పుడు ఎక్కడన్నా మనల్ని ఒక ఫంక్షన్కి పిలిచారనుకోండి, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మనం ఎంత శ్రద్ధగా వెళ్తామో అంత టిప్ టాప్గా రెడీ అయ్యి చక్కగా రెడీ అయ్యి టయానికి వెళ్ళిపోతాం శ్రద్ధగా కదా. మరి ప్రార్థనకు రావాలంటే శ్రద్ధ ఉండదు, ఆసక్తి ఉండదు చాలా మందికి కదా. దేనికన్నా వెళ్ళాలంటే మాత్రం పరుగులు తీస్తాం, కానీ దేవుని సన్నిధికి రావాలంటే శ్రద్ధ ఉండదు. ఇక్కడ ఏలియా మన వంటి స్వభావము గలవాడే 3.5 సంవత్సరము వర్షం కురవకుండా ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరము వర్షం పడలేదు. అంటే ఆకాశానికి తాళం వేసేసి జేబులు వేసుకున్నట్టే, ఒక్క చినుకు కూడా పడలేదు. అంత శక్తితో విశ్వాసముతో ప్రార్థన చేసాడు ఆయన. వర్షం వల్ల 3.5 సంవత్సరం మరలా ప్రార్థన చేయగా, చూడండి ఏమైంది, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. ముందు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడలేదు. మళ్ళీ ఇక చాలయ్యా విడుదల చేయని ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడి ఆ ఫలం ఇచ్చిందంట, తన కాలమందు ఫలం ఇచ్చిందంట. హల్లెలూయా. అంటే ఎంత విశ్వాసం కావాలి ఆ విధమైన ప్రార్థన చేయాలంటే. విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఏదైనా సరే దేవుడు చేస్తాడు. మనము విశ్వాసముతో ఆసక్తితో మనము ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏమి లేనే లేదు. వాక్యములో సెలవిస్తుంది, ఒక కొండ దగ్గరికి వెళ్ళి యేసు నామములో ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే యేసు నామములో కొండ నువ్వు వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్దంటారా? పడిద్దా? కొండ దగ్గరికి వెళ్ళి సముద్రంలో పడంటే పడిద్దా కొండ? ఏదమ్మా అట్టే చూస్తున్నారు, చెప్పరు. పడిద్దంటారా లేదా? అంటే ముందు మీకు విశ్వాసం లేదు. కొండ దగ్గరికి వెళ్ళి కొండ యేసు నామములో నువ్వు వెళ్ళి సముద్రంలో పడు, అసలు ఆ మాట అంటానికి ముందు మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. మనం వెళ్ళిదావో ఇంత కొండే ఆడబడిద్దిలే అంటే అయిపోయినట్టే.
ఇంత కొండ ఏడపడిద్ది, అంత ఉట్టిదే. అవిశ్వాసంతో మనం ఉంటే ఏమీ జరగదు. అది పడిద్దో పడదో మనకు అనవసరం. మనకు మాత్రం ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో యేసునామములో ఈ కొండెళ్ళు అక్కడ పడంటే పడిద్ది. దేవుడు నువ్వు కాదు, నేను కాదు పడేసేది దాన్ని. దేవుడు ఎత్తి అవతల వేస్తాడు. కాబట్టి అసాధారణమైన పరిస్థితిలో కూడా మనము విశ్వాసముతో మనము ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి ప్రియులారా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చూస్తే